బైబిల్. వేషనైనా క్షమించునేమో గాని వేషధారణను క్షమించడు. వేష ఎదురొచ్చేసి తండ్రి నన్ను క్షమించు తండ్రి నేను చేసిన పాపం అని చెప్పానంటే క్షమిస్తాడు దేవుడు, అంత ప్రేమ కలిగిన వాడు. కానీ వేషధారణతో బ్రతికే వాడిని దేవుడు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఒక తీరు ఉంటాడు, మరలా బయటికి వెళ్ళిన తర్వాత ఇంకొకలాగా మారిపోతుంది. ఇది వేషధారణ. ఈరోజు మన బ్రతుకులు ఎట్లున్నాయి ఆలోచించండి. మన మాట తీరులో, మన ప్రవర్తనలో ఎలా ఉన్నాయి? ఎక్కడ యథార్థత ఉంది? మనసులో ఒకటి పెట్టుకొని లోపటికోటి మాట్లాడితే యథార్థత అంటారు దాన్ని. కాకపోతే మనుషులు గనపడకపోవచ్చునేమో కానీ దేవునికి తెలియదా? మన లోపల ఏముందో దేవునికి తెలియదా? ఖచ్చితంగా ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడనే భయము మనకుంటే మాట్లాడతామా మనం? అయితే ఆయన చూడట్లేదు, ఎవరు నన్ను చూడట్లేదు అని చెప్పి మనం అనుకునే బతుకుతున్నాం. అందుకోసం అన్నాడు, దేవుని సన్నిధిలో నిలిచేవారు ఎవరు అని అంటే యథార్థమైనటువంటి ప్రవర్తన ఉండాలి. యథార్థమైనటువంటి ప్రవర్తన ఉండాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి దాంతో పాటు ఏం చేయాలట? నీతిని అనుసరించాలి. ఏంటిది నీతి? ఏంటిది నీతి? ఏంటిది?